ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉద్యమాలకు రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఇటు భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇది కాస్త పోలీస్ స్టేషన్ల వైపు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటువంటి స్థితికి దారితీసింది. తాజాగా భారత్ రాష్ట్ర సమితికి సంబంధించి సిల్వర్ జూబ్లీ సమావేశాలు ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించడానికి సిద్ధమయ్యారు టీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో కరీంనగర్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. అదే రోజు ఈ నెల 23వ తేదీన కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నటువంటి సన్నాహక సమావేశంలో ఒక సెన్సేషన్ కామెంట్ చేయడం జరిగింది. అయోధ్య రామ మందిరం తలంబ్రాల పేట మీకు పంపినటువంటి తలంబ్రాలన్నీ కూడా కేవలం రేషన్ బియ్యం మాత్రమే, వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కేవలం జై శ్రీరామ్ అయోధ్య మందిర్ తప్ప వేరే పని లేదు, చేసిందేమీ లేదు, గుడి తెచ్చిండా బడి తెచ్చిండా అని రొటీన్ డైలాగ్ చెప్పడం జరిగింది. అదే స్థాయిలో విరుచుకుపడ్డాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నేత కరీంనగర్లో జరిగినటువంటి ఒక సమావేశంలో. బీఆర్ఎస్ అగ్రనేతకి బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఆ ఎన్నికల సందర్భంగా అన్ని దొంగ నోట్లే పంపిణీ చేశారు. ఇది తనకి కాస్త పోలీస్ అధికారులే చెప్పారంటూ కుండబద్దలు కొట్టారు. దీనికి రెస్పాండ్ అయ్యారు బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులకి ఫిర్యాదు చేశారు బండి సంజయ్ పైన. అలాగే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో సైతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడం జరిగింది. అంతే ఘాటుగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇది ఎటు దారి తీస్తుంది, ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల యొక్క వైఖరి ఏంటి, ఎలా ఉండబోతుంది అని సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ 1998లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో. ఒక్క ఓటు వేయండి బీజేపీకి, 2 రాష్ట్రాలు ఇస్తాం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి 1998లోనే కాకినాడలో తీర్మానం చేసేసి మరి ఇచ్చిరా తెలంగాణ 98 తర్వాత ఇచ్చిరా ఇయ్యలే. కాకినాడ తీర్మానం కాకెక్కపోయింది, బీజేపీ ఆ రోజు మోసం చేసింది. కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు. మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 24 ఏళ్ళ నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ మనిషిని ఇట్లా కలిపినా ఒక్కటే మాట పడుతున్నది. పోయి ఒక రైతుని అడగండి, ఏ ఊళ్ళైనా సరే, అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు, లేదా ఇక్కడ ఎల్కతుర్తి దాకా కావచ్చు, లేదా అక్కడ పోతే మంత్రిలో కాటారం దాకా కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఎక్కడ పోయి ఏ రైతు ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడించినా గుడ్లకి నీళ్ళు వస్తున్నాయి, బాధ మామూలు బాధ వ్యక్తం చేస్తలేదు. ఏం చెప్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అన్న, కేసీఆర్ ఉన్నప్పుడే మంచుకుంటే అన్యాయం అయిపోయింది, బతుకు ఆగం అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒక రైతు కాదు, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగినట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి అయిందా లేదా? 10,000 ఇస్తుంది కేసీఆర్ పిచ్చం వేసినట్టు. మేము 17,000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం. మనం మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, మన దొంగల వాటి విడిచిపెట్టి పోలీసుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాడిదే వేసుకున్నాడు. పోస్ట్ పెట్టగానే నేను ఒకటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మన టైం వస్తుంది, వచ్చినాక పేరు రాసి పెట్టుకుని ఒక్కొక్కరిని ఏమేమి 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుడ పాలైంది, కానీ ఒక కుటుంబం మొత్తం ధనికులైపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1,000 కోట్లు సంపాదించింది.
కానీ బీదర్లా మీ అందరికీ ఇన్నోళ్ళు చెప్పిన విషయం చెప్తా. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంత కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళినప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్. మనం అంత ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్ లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. ఇవాళ మనకు డిఏ లేవా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా అనుకున్నారు. ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలా, తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంటి? వల్ల పేన మీకలు పోయి పోయేవాడు అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం పని చేయలేదు, ఏం పనులు కాలేదు అంటారు. మెడికల్ కాలేజ్ అందరికీ లాక్టాడు. మెడికల్ కాలేజీ అలా 33 జిల్లాల్లో, మనకు ఉమ్మడి జిల్లా 4 జిల్లాలు ఉంటే, ఒక జిల్లా నుంచి 4 జిల్లాలు అయితే 4 జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇలా కాళేశ్వరం నుంచి వెళ్ళి కొండపోచమ్మ వరకు నీళ్ళు వచ్చినాయి. కరీంనగర్ పట్టణాన్ని గొప్పగా అభివృద్ధి చేసింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నాడు 2009 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇక్కడికి గౌరవ అప్పుడున్న మేయర్ కార్పొరేట్లను ఢిల్లీ పిలిపించుకొని 450 కోట్లు 500 కోట్లు తెస్తామన్నారు. ఎటువేనే మరి అవి అప్పుడు తెచ్చిర్రా మీరు? తేలే కదా. 14 నుంచి 19 వరకు తెచ్చిర్రా మీరు? 9 నుంచి 14 వరకు తేలే కదా. 9 నుంచి 14 వరకు 14లో తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే కరీంనగర్ రూపురేఖలు మారిపోయినాయి కదా. ఇది కరీంనగర్ ప్రజలకు తెలియదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.